नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। न सिर्फ करनूल बल्कि पूरे मुल्क की अहम खबर है ये। नाजरीन, आप और हम जानते हैं कि कांग्रेस हुकूमत के दौरान मनरेगा नामी एक कानून लाया गया था जिसमें लेबर तबके को 100 दिन के रोज़गार की गारंटी थी। जब भी वो अगर कोई लेबर रोज़गार के लिए एक एप्लीकेशन देता था तो विथिन 15 दिन यानी 15 डेज़ के अंदर उसे रोज़गार मुहैया कराना था। लेकिन अब बीजेपी हुकूमत ने इस कानून को बदल कर जी राम जी के नाम से रखा है। इस मौके पर पूरे मुल्क में कांग्रेस की जानिब से एक अभियान चलाया जा रहा है। पूरे शहरों में जो है प्रेस कॉन्फ्रेंसेस की जा रही हैं। तो इसी के तहत कांग्रेस पार्टी करनूल के दफ्तर में साबिक़ा आईएएस ऑफिसर, कांग्रेस वर्किंग कमेटी के परमानेंट मेंबर और एआईसीसी झारखंड के इंचार्ज कोप्पुला राजू ने करनूल में प्रेस कॉन्फ्रेंस की और मनरेगा हटाए जाने पर लेबर्स को कितना जो है नुकसान हो रहा है इसके मुताल्लिक़ उन्होंने तफसील से समझाया। इस मौके पर करनूल डिस्ट्रिक्ट के वर्किंग प्रेसिडेंट और दीगर कायदीन बड़ी तादाद में देखे जा सकते हैं। आप इस वीडियो को मुकम्मल देखें ताकि लेबर्स के साथ बीजेपी हुकूमत किस तरीके से जो है खेल खेल रही है वो समझाने की कोशिश कोप्पल राजू, साबिक़ा आईएएस ऑफिसर, कांग्रेस वर्किंग कमेटी परमानेंट मेंबर, झारखंड इंचार्ज ने बताया है। మీడియా మిత్రులందరికీ, జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దేశంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పేదల చేతిలో నుంచి లాక్కొని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, దాని మీద దేశంలో అన్ని జిల్లాల్లో ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మన్రేగా అనే ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నది. మీ అందరూ కూడా తెలిసి ఉండొచ్చు, దేశం మొత్తంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బండ్లపల్లి అనే ఒక గ్రామం అనంతపూర్ జిల్లాలో లాంచ్ చేయటం జరిగింది. ఆ టైంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్న నాకు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశం మొత్తంలో ఒక ఆదర్శవంతంగా అమలు చేసే అవకాశం, అమలు చేయటానికి కావలసినటువంటి సపోర్ట్ అనేది అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టాన్ని కనుక మీరు మరొకసారి ఇప్పుడు చూసినట్లయితే, ఆ చట్టంలో పేద కూలీలకి పని అడిగే హక్కు, 100 రోజులు పని చేసే హక్కు, పని అడిగిన వెంటనే 15 రోజుల్లో పని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద, పని చేసిన 15 రోజుల్లోనే వేతనాలు అతని అకౌంట్లో వేయటం, ఆ వేతనాలు కూడాను మినిమం వేజెస్ తగ్గట్టుగా వేతనాలు వారికి అందించే వ్యవస్థ, తర్వాత చేసిన పనుల్ని ఆడిటింగ్ చేయటానికి బయట నుంచి ఆడిటర్స్ని పిలిపించే పరిస్థితి కాకుండా కూలీలకే ఆ అధికారాలు ఇవ్వటం, సోషల్ ఆడిటింగ్ అనే ప్రాసెస్ని కూలీల చేతిలోనే పెట్టడం అనేది దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అంటే
అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూలీలకి హక్కులు ఇవ్వాలి, వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి, వారి జీవితంలో మార్పులు తీసుకొని రావాలి, వారు వలస పోయే పద్ధతి నుంచి మరి వారికి విముక్తి రావాలి, వారికి సరైన వేతనాలు రావాలి, తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించే అధికారం వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో సోషల్ ఆడిటింగ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి ఊరిలో మన్రేగా ఉపాధి హామీ కూలీలు ఆ యొక్క రిజిస్టర్స్ అన్నీ అధ్యయనం చేసి అధికారుల్ని ప్రశ్నించే వ్యవస్థ అనేది ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిగా భారతదేశం మొత్తంలో కేవలం ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఈ వేతనాలు అనేవి వారి అకౌంట్లోకే నేరుగా అందించే పద్ధతి. గతంలో సర్పంచులు ఇటువంటి వేతనాలు వారి చేతుల ద్వారా చెల్లించేవారు క్యాష్ ద్వారా. అలా కాకుండా వారి వేతనాలు వారి అకౌంట్లో చేసే పద్ధతి. ఈ చక్కటి బెస్ట్ ప్రాక్టీసెస్ మూలంగా ఆంధ్రప్రదేశ్కి దేశం మొత్తంలో ఎంతో పేరు వచ్చింది. అనేక రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి అధ్యయనం చేసేవారు. ఈ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం మూలంగా పేద ప్రజలలో వచ్చినటువంటి మార్పుని కళ్ళారా మనందరం కూడా చూస్తుంటాం. వాళ్ళకి వేతనాలు పెరిగిన అంశం మనందరం గమనించాం. ఈ ఉపాధి హామీ పథకం రాకమునుపు దాదాపుగా ఒక 20 సంవత్సరాలు వ్యవసాయ కూలీలకి వేతనాలు ఏమాత్రం పెరిగిన పరిస్థితి లేదు. ఉపాధి హామీ వచ్చిన తర్వాత వారి వేతనాలు వ్యవసాయంలో పనిచేసేందుకు వేతనాలు, ఉపాధి హామీలో పనిచేసేందుకు ప్రతి సంవత్సరం వారి యొక్క వేతనం పెరగటం మూలంగా ప్రతి కుటుంబానికి దాదాపుగా 10 నుంచి 15 వేల రూపాయలు ఆదాయం అనేది ఈ ఉపాధి హామీ పథకం. అందులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మహిళలు లబ్ధి పొందిన విషయం మనం అందరం చూసాం. అంతేకాకుండా ఈ ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనుల ద్వారా పేద ప్రజలు వారి భూములను బాగు చేసుకున్నారు. వారి భూముల్లో మరి నీటి సంరక్షణ చేసుకున్నారు. అదేవిధంగా హార్టికల్చర్ ప్లాంటేషన్ చేసుకున్నారు. వారి ఇన్కమ్స్ కూడాను పెంచుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. బండ్లపల్లిలో ఆ గ్రామంలో శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమం ఎలా నడిచింది అనేది ఈ మన్రేగా పథకాన్ని రద్దు చేసిన తర్వాత కొంతమంది మీలాంటి పాత్రికేయులు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు. ప్రతి కూలీ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పేద కూలీలు పొలాలు కొనుక్కొని రైతులు అయ్యారు. ఇటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో ప్రతి పేద కుటుంబంలో మరి గత 20 సంవత్సరాలుగా మరి మనం చూడటం జరిగింది. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, అంటే పేదల్లో ఆత్మవిశ్వాసం, పేదలకి కొన్ని హక్కులు ఇవ్వటం, ఆ హక్కులు డిమాండ్ చేసే శక్తి, ఇవన్నీ కూడాను ఓర్వలేని భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని, ఈ చట్టాన్ని రద్దు చేయటమే కాక ఆ చట్టానికి ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరును కూడాను తొలగించినటువంటి పాపానికి భారతీయ జనతా పార్టీ పోవటం జరిగింది. అందుకే మేము పదే పదే అంటున్నాం, ఆనాడు నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని చంపేస్తే ఈనాడు భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ ఆశయాల్ని, మహాత్మా గాంధీ యొక్క స్మృతుల్ని మరి ఈనాడు పూర్తిగా బుల్డోజ్ చేయటం జరిగింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టం ఏ విధంగా ఉపాధి హామీ పథకాన్ని తలకిందులు చేస్తుంది అనేది ఒక 3 నిమిషాల్లో చెప్తాను. ఉపాధి హామీలో కూలీలు ఏ గ్రామంలోనైనా
సంవత్సరం పొడుగునా ఏ రోజైనా వెళ్ళి పనిని డిమాండ్ చెయ్యొచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి చట్టం దాని పేరు విబిజీ రామ్జీ అని వాళ్ళు అంటున్నారు. మనం అలా అనొద్దు. విబిగ్రామ్జీ చట్టం అనేది కూలీలకి అటువంటి హక్కుని ఇవ్వటం లేదు. మోడీ గారు డిసైడ్ చేస్తారు. కర్నూలులో ఏ గ్రామంలో ఈ పథకం నడుస్తుంది, ఏ గ్రామంలో నడవదు అనేది మోడీ గారు డిసైడ్ చేస్తారు. తర్వాత ఉపాధి హామీలో సంవత్సరం పొడుగునా పనులు అడిగే హక్కు ఉన్నది. ఈ కొత్త చట్టంలో సంవత్సరంలో ఒక 60 రోజులు పనులు బంద్. ఏ 60 రోజులు అంటే వ్యవసాయ పనులు జరిగే 60 రోజులు పనులు బంద్. ఎందుకంటే ఆ టైంలో వ్యవసాయదారులకి అతి తక్కువ వేతనంలో కూలీల్ని మరి అందుబాటులో ఉంచాలనే దురుద్దేశంతో ఈ యొక్క అంశాన్ని కొత్త చట్టంలో తీసుకొచ్చారు. ఒక విధంగా ఈ కొత్త చట్టంలో ఏదైనా గ్యారంటీ ఏదైనా ఉన్నదా అంటే ఇదొక్కటే గ్యారంటీ, 60 రోజులు పనులు ఉండవు. మీరు అందరూ కూడాను రైతు ఎంత తక్కువ కూలీ ఇచ్చినా కూడాను వెళ్ళి మీరు పని చేసుకోండి అనే ఒక సందేశాన్ని గతంలో ఉపాధి హామీ పథకంలో 360 రోజులు పనిచేసే అవకాశం ఉండటం మూలంగా కూలీలకి ఎక్కువ వేతనాలు అడిగి మరి సాధించుకునే అవకాశం, దాన్ని బార్గెనింగ్ పవర్ అంటారు, అది దొరికింది. ఇప్పుడు అది లేదు. మూడోది, గతంలో ఉపాధి హామీలో కూలీలు గ్రామ సంఘాలు గ్రామ సభలో నిర్ణయం తీసుకునేది ఏ పనులు చేయాలి, ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఈ కొత్త చట్టంలో ఆ విధంగా పనులు గుర్తించే అవకాశం గ్రామ పంచాయతీకి గ్రామ సభకి లేదు. మోడీ గారు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేస్తారు ఏం పనులు చేయాలి. కార్పొరేట్ కంపెనీలకి కాంట్రాక్టర్స్కి ఉపయోగపడే పనులు వాళ్ళు చెప్తారు. ఆ పనుల్లో మన వాళ్ళు కూలీలుగా పనిచేయాలి. తర్వాత ఉపాధి హామీలో కాంట్రాక్టర్స్కి తావు లేదు. కాంట్రాక్టర్స్ ఆర్ బ్యాన్డ్. కానీ ఈ కొత్త చట్టంలో కాంట్రాక్టర్స్కి అనుమతి ఇవ్వటం జరిగింది. తర్వాత ఉపాధి హామీలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినట్టు ఉపాధి హామీలో 100% వేతనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఆ వేతనాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితుల దూరంగా ఇది సాధ్యమయ్యే పని కాదు. చివరగా ఈ మధ్య లాస్ట్ 2 రోజులుగా ప్రతిరోజు న్యూస్ పేపర్లో పైన అడ్వర్టైజ్మెంటు, డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కొత్తగా వచ్చిన పథకాన్ని గురించి. ఏమంటున్నారంటే 125 రోజులు ఇస్తున్నారని. అది 100% బూటకం. 125 రోజులు ఇచ్చే ప్రసక్తే ఉండదు. భారత ప్రభుత్వం ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ని ప్రవేశించినప్పుడు అప్పుడు మనకు అంతా అర్థమవుతుంది. 125 రోజులకి సరిపడే డబ్బు పెట్టారా, కేవలం 30 రోజులకి సరిపడే డబ్బు పెట్టారా అనేది. ఇది కేవలం ప్రచారం చేసుకుంటానికి మాత్రమే ఆ 125 రోజులు అని చెప్తున్నారు. 125 రోజులు ఇచ్చే ప్రసక్తే లేదు. అది కేవలం బూటక ప్రచారం మాత్రమే. కాబట్టి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో గ్రామాన ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వారిలో మరి అవగాహన తీసుకొని రావాలి. వారికి విపులంగా చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు లెఫ్ట్ పార్టీలు అందరూ కలిపి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్గా అనుకున్నటువంటి ఈ ఉపాధి హామీ పథకం ఈనాడు ఏ విధంగా బుల్డో చేయడం జరిగింది అనేది చెప్పి మరి వచ్చే 3 సంవత్సరాల్లో ఈ కొత్త చట్టం ద్వారా వారు ఏ విధంగా వంచనకి గురవుతున్నారు అనేది ఉపాధి హామీ కూలీలకి చెప్పడానికి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాము తయారు చేసుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో ఒక 2 కాంగ్రెస్ కార్యకర్తలకి శిక్షణ ఇచ్చి ప్రతి నెల ఉపాధి హామీ కూలీలతో కూర్చొని మాట్లాడి వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మరి వారికి క్లియర్గా ఏ విధంగా బీజేపీ వీరికి అన్యాయం చేసింది అనేది తెలియజేసి
ఒకవేళ ఈ చట్టం మళ్ళా తిరిగి తీసుకొని రాకపోతే మా డిమాండ్ ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మళ్ళా తిరిగి తీసుకొని రావాలి. ఒకవేళ తీసుకొని రాకపోతే వచ్చే ఎలక్షన్ వరకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలతో పాటు మరి మా యొక్క స్ట్రగుల్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తామనే ఒక హామీతో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్.